గాంధీ, ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ గాంధీ అనేటటువంటి ఆయన ఇందిరాగాంధీ భర్త కాబట్టి వారసుడు. ఓకే, మధ్యలో ప్రియాంక గాంధీ ఎందుకైంది? ప్రియాంక వాద్రా కదా మరి అక్కడ. ఇందిరా గాంధీ, ఇందిరా నెహ్రూ అని పెట్టుకోవాలి కదా, తండ్రి పేరు నుంచి పెట్టుకుంటే నెహ్రూ కూతురు గాని రాజకీయాల్లోకి వచ్చింది. ఫిరోజ్ గాంధీ వారసురాలుగా కాదు కదా వచ్చింది. కానీ ఫిరోజ్ గాంధీ పేరుని తన పక్కన పెట్టుకుంది గాంధీ అని, ఇందిరా గాంధీ అని. ఎందుకు? నిదానం గాంధీ కాస్త గాంధీ అయిపోయాడు. గాంధీ కాస్త అసలు గాంధీ ఇల్లే అన్నట్టు. అంతకంటే ఫేక్ ఇంకేమైనా ఉంటుందా? అదంతా ఒక ఎత్తు. ఆ పేరు తీసుకొచ్చి దీనికి పెట్టడం ఏంటి? ప్రతిదానికి గుడ్డెదు సేలో పడ్డట్టు ఈ పేర్లు పెట్టడమేనా? నువ్వు ఆ పేరు పెట్టావు, వీళ్ళు తీసేశారు, సింపుల్. ఇందులో ఇంకా పెద్ద చర్చ ఏంది? అది ఏమన్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉండి గాంధీ గారి పేరుతో నడుస్తా గాంధీ గారి చేతుల మీద ప్రారంభించిన పథకం అనుకుంటే ఒక అర్థం పడతాం ఉంది. గాంధీ గారి పేరు నువ్వు మధ్యలో యాడ్ చేసి వాళ్ళు మధ్యలో పీకేశారు. ఉపాధి హామీ పథకం అని ఉండేది గతంలో, పనికి ఆహార పథకం అని ఉండేది. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే పంది కొక్కుల్లో తినేశారంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకళ్ళు తిట్టుకున్నారు అప్పుడు. పనికి ఆహార పథకాన్ని పంది కొక్కులు మింగేసినాయి అని చెప్పేసి. అట్లా పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం అనేటటువంటిది పేర్లు 1 by 1 మారినాయి. ఆ తర్వాత నరేగా, ఆ తర్వాత నరేగా పెట్టుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పేరు మార్చుకుంది ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాన్ని. ఆ పేరు తీసేసింది, వేరే పేరు పెట్టింది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్. దాంట్లో చర్చించాల్సిందే ఉంది, దాని మీద గొడవ చేయాల్సిన అవసరమే ఉంది. అంటే ఉపాధి హామీ పథకంలో ఈ పని దినాల పెంచడం, మార్చడం ఇవన్నీ అంతవరకు